ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో 2026కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 కోసం కొన్ని ప్రత్యేక ప్రాజెక్టుల్ని రెడీ చేసింది. అవి గేమ్ చేంజర్స్గా మారబోతున్నాయి. ముఖ్యంగా అందులో 6 ప్రాజెక్టులు మనం సెలెక్ట్ చేసుకుని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇవి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మాత్రమే కాదు, దేశానికి కూడా దిశానిర్దేశం చేయబోయే ప్రాజెక్టులు అవుతున్నాయి. ఏంటి 6 ప్రాజెక్టులు ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అవన్నీ కూడా ఈ సంవత్సరమే ల్యాండ్ కాబోతున్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి గేమ్ చేంజర్ మెగా ప్రాజెక్ట్స్. అన్నీ కూడా 50,000 కోట్ల రూపాయల నుంచి 1,00,000 కోట్ల పైమాట ఉన్నటువంటి ప్రాజెక్టులు అనమాట. ఇవి ఈ 6 ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్స్. 6 కూడా ఆపరేషన్స్ 2026 నుంచి మొదలు పెట్టబోతున్నాయి. వీటికి సంబంధించినటువంటి భూమి పూజ, ల్యాండింగ్ అంటే ప్రాజెక్టు తీసుకొచ్చేటువంటి ప్రణాళిక మొత్తం ఈ 2026లోనే మొదలవుతుంది. సో ఈ 6 ప్రాజెక్టులు ఏంటి ఒకసారి విశ్లేషిద్దాం. మొదటిది అమరావతి క్వాంటమ్ వ్యాలీ టాప్ క్లాస్ అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 2026 జనవరి నుంచి ఆపరేషన్స్ మొదలు పెట్టాలి. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలు మొదలైపోయి 2 క్వాంటమ్ కంప్యూటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసుకుని కూర్చుంది. వీలైనంత వేగంగా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ నిర్మాణం జరగడం మాత్రమే పెండింగ్ లో ఉంది. సో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా దేశానికి సంబంధించి క్వాంటమ్ మిషన్ ని డిజైన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దానికి దిశానిర్దేశంగా నిలిచేటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. ఈ దిశలో ఇతర రాష్ట్రాలు కూడా పయనించాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడబోతుంది. అది ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక గొప్ప ఇన్నోవేషన్ హబ్ కింద మనం చెప్పాల్సి ఉంటుంది. రెండోది గూగుల్ ప్రాజెక్ట్ విశాఖ కేంద్రంగా ఇది దేశానికి గ్లోబల్ సిటీగా విశాఖను మార్చేటువంటి ప్రాజెక్ట్. ఈ సంవత్సరం మార్చిలో దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. దాదాపు 1,00,000 కోట్ల పైమాట ఇక్కడ కనిపిస్తుంది. 1,00,000 కోట్ల పైమాట మొదలయ్యేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇది రాబోయేటువంటి 10 ఏళ్లలో అంటే 2035 నాటికి మొత్తం విశాఖని ఒక గ్లోబల్ సిటీగా నిలబెట్టబోయేటువంటి పెద్ద వెంచర్ అవుతుంది. ఇక మూడోది టీసీఎస్ క్యాంపస్. ఇది ఎందుకు ఇందులో కలపాల్సి వచ్చిందంటే 25,000 ఉద్యోగాల సృష్టి బాధ్యతగా టీసీఎస్ సంస్థ పయనిస్తోంది. ఆల్రెడీ మిలీనియం టవర్స్కి సంబంధించి అక్కడ ఆపరేషన్స్ మొదలు పెట్టడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ సంస్థ కనీసం 2,000 మందితో ఆపరేషన్స్ మొదలు పెడితే 25,000 మందికి రాబోయే రోజుల్లో ఉపాధి కల్పించబోతుంది. విశాఖని ఐటీ హబ్గా మలచడంలో అంటే గూగుల్ డేటా సెంటర్ ఎకోసిస్టమ్ అంతా అందుబాటులోకి వచ్చేలోపు ఐటీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడంలో టీసీఎస్ చాలా కీలక పాత్ర పోషించబోతుంది. ఇది ఒక గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇక 4వది బీపీసీఎల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్. ఇది రామాయపట్నం దగ్గర ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ముఖ్యంగా బీపీసీఎల్ బోర్డు డిసైడ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. ఇది కూడా 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉండేటువంటి ప్రాజెక్టు. దక్షిణ కోస్తాలో రూపురేఖలు మార్చబోయేటువంటి ప్రాజెక్టు. ఫస్ట్ రిఫైనరీ దక్షిణ కోస్తా. ఎందుకంటే ఉత్తరాంధ్రలో కాకినాడలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి పెట్రోకెమికల్స్కి సంబంధించి. కానీ మొదటి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ దక్షిణ కోస్తాలో సముద్ర తీరంలో కాబోయేది. దీనికి కూడా భూమి పూజ చేసే దిశగా ఈ సంవత్సరం అడుగులు పడబోతున్నాయి. ఇక మరొకటి ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్. ఇది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. మొట్టమొదటిసారిగా పొల్యూషన్ ఫ్రీగా తయారు చేయబోయేటువంటి అధునాతన టెక్నాలజీస్ని ఉపయోగించిన ఆర్సిలర్ కంపెనీకి సంబంధించి లక్ష్మీ నివాస్ మెటల్కి సంబంధించిన గ్రూప్. అది ప్రపంచంలోనే ఉక్కు ఉత్పాదకతలో నంబర్ 1 కంపెనీగా పేరొందింది. ఇక నిప్పన్ స్టీల్తో టైఅప్ అయ్యి ఇది విశాఖ కేంద్రంగా రాబోతున్నటువంటి ప్రాజెక్ట్. అంటే అనకాపల్లి జిల్లా పరంగా చూస్తే కనుక కొత్త జిల్లాలో అనకాపల్లి ఉత్తరాంధ్రలో రాబోతున్నటువంటి భారీ ప్రాజెక్ట్. ఆల్రెడీ విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉంది, ప్రభుత్వానికి సంబంధించింది. ఇది ఒక మరొక స్టీల్ ప్లాంట్, భారీ స్టీల్ ప్లాంట్ అవుతుంది ఇది. తర్వాత ఇంకొకటి, ఇది కూడా విశాఖ కేంద్రంగా రాబోతుంది, ఏఎం గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్. ఇది అల్యూమినియం ఫ్యాక్టరీ అనమాట. ఎకో ఫ్రెండ్లీ అల్యూమినియం ప్లాంట్ ఇది తయారు చేస్తుంది. ఇది కూడా విశాఖ కేంద్రంగా రాబోతున్నటువంటి ప్రాజెక్ట్. అంటే దాదాపుగా ఈ గేమ్ చేంజర్స్గా చెప్తున్నటువంటి వాటిలో 4 ప్రాజెక్టులు విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో రాబోతున్నాయి. ఒక ప్రాజెక్టు అమరావతిలో రాబోతుంది, మరొకటి నెల్లూరు జిల్లాలో. అంటే ఈ 6 ప్రాజెక్టులు మొత్తానికి తీస్తే 2026కి 26కి మించినటువంటి డబుల్ త్రిబుల్ వేసుకోవాల్సిన అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ ఏవైతే కొత్త ఎకో సిస్టమ్ని క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఆయా పరిశ్రమలకు కావాల్సినటువంటి బేస్మెంట్ని క్రియేట్ చేయబోతున్నాయో వాటి గురించి మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. సో మొత్తం ఈ 6 ప్రాజెక్టులు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రను మలచబోయేటువంటి ప్రాజెక్టులు కాబోతున్నాయి. మెగా ప్రాజెక్టులుగా చరిత్రలో నిలవబోయేటువంటి ఉన్నాయి. ఇంకా వీటితో పాటు భోగాపురంలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఈ సంవత్సరంలోనే జరుగుతుంది. ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా అనేక ఉన్నాయి. అమరావతిలో అనేక ప్రారంభోత్సవాలు జరుగుతుంది. స్పేస్ సిటీ ఇనాగ్రేషన్ కూడా ఈ సంవత్సరం జరుగుతుంది. కానీ వాటికి మరికొంత
ఇతర సంస్థలు లేదా ఇతర వ్యవస్థల ఆలంబన అవసరం ఉంది. కానీ ఇవి మాత్రం ఈ సంస్థలే కొన్ని వ్యవస్థలుగా మలిచేటువంటి అవకాశం ఉంటుంది, మారబోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఇవి 6 కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గేమ్ చేంజింగ్ ప్రాజెక్టులుగా నిలవబోతున్నాయి. 2026 ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక క్రూషియల్ ఇయర్ కాబోతుంది. ఇప్పుడు తీసుకోబోయేటువంటి నిర్ణయం, ఇప్పుడు చేయబోయేటువంటి ప్రణాళిక, ఇప్పుడు చేయబోయేటువంటి ఆచరణ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి దిశానిర్దేశం చేయబోతోంది.